చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఎవ్రీ ఇయర్ యాజ్ అ థంబ్రజీ మనం వీళ్ళతో వచ్చి మాట్లాడతాము అండ్ దట్ ఆల్ కంటిన్యూస్ ఫర్ ఆన్ అండ్ ఆన్. అయితే ప్రస్తుతం మాత్రం నేను మీకు ఒక గ్యాంగ్ ఆఫ్ బాయ్స్ని చూపిస్తాను. వాళ్ళ కాస్ట్యూమే నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అండ్ ఐ కుడ్ నాట్ రెసిస్ట్ మై సెల్ఫ్ టాకింగ్ టు దెమ్. సో ఒకసారి వెళ్ళిపోదాం. హలో, ఎలా ఉన్నారు అందరూ? ఆల్ గుడ్. సో నాకు ఒక్కసారి మీ కాస్ట్యూమ్ స్పెషాలిటీ, బ్లాక్ షర్ట్, బ్లాక్ లుంగి, వాట్ ఈస్ ద సిగ్నిఫైయింగ్? ఎవరు చెప్తారు నాకు దీని గురించి? కౌశిక్, కమ్ ఆన్. మేడం, మేమందరూ కాలేజ్లో మంచి గ్రూప్గా ఉంటాము. సో ఇంకా అందరిలో ఇంకా యూనిక్గా మా గ్యాంగ్ కొంచెం యూనిక్గా తెలియాలని ఇలా బ్లాక్ అండ్ బ్లాక్ నైట్కి ఇలా ప్లాన్ చేసాం. నైట్కి ఇలా ప్లాన్ చేసాం. అంటే మా బ్లాక్ అండ్ మొత్తం అనేది మా యూనిటీ అనేది రిప్రజెంట్ చేస్తుంది. సెట్ చేయాలని మేడం, ట్రెండ్ సెట్ చేయాలని. సో ఇలాంటి ఒక ట్రెడిషనల్ కాస్ట్యూమ్తో కూడా ట్రెండ్ సెట్ చేశారు. బట్ ఐ వుడ్ రియలీ లైక్ టు నో, బ్లాక్ కలర్ అనేది దిస్ సిగ్నిఫైజ్ మెనీ థింగ్స్. అందులో ఒక ఎరా ఫుల్ స్టాప్ పెట్టాలన్నా, లేకపోతే డార్క్నెస్ సిగ్నిఫై చేయాలన్నా, ఇలా చెప్పుకుంటూ పోతే బ్లాక్ కలర్ హ్యాస్ మెనీ థింగ్స్. మీరందరూ స్టూడెంట్ ఫేజ్లో ఉన్నారు కాబట్టి స్టూడెంట్స్ బ్లాక్ ఫేజ్ ఏంటి, తిరిగి మళ్ళీ స్టార్ట్ చేయాలి అంటే ఆ గుడ్ ఫేజ్ ఏమవుతుంది? మీ ద్వారా యూనిక్గా డ్రెస్ అవ్వడమేం కాదు, ఆడియన్స్కి కూడా మెసేజ్ ఇవ్వాలి అని అనుకుంటే స్టూడెంట్స్ ఫుల్ స్టాప్ పెట్టాల్సింది దేనికి, స్టార్ట్ చేయాల్సింది దేనికి? హూ వుడ్ లైక్ టు టెల్ అబౌట్ దిస్? ఏంటి మీరు గ్యాంగ్ లీడరా? ముందరికి రండి ఒక్కసారి. అసలే అటు 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 చూసి మాట్లాడు. ఫస్ట్ మార్క్స్ వదిలేసి లైఫ్లో ఏం చేయాలో తెలుసుకోవాలి. ఇక్కడే మేము అన్నది తెలుసుకున్నాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మార్క్స్ వదిలేయాలంటే స్టూడెంట్స్కి మార్క్స్ చాలా ఇంపార్టెంట్ కదా. మార్క్స్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, అది తెలుసుకోవాలి ఫస్ట్. ఇంకోటి ఏంటంటే మనం లైఫ్లో ఏం అవ్వాలనుకుంటున్నాం, అందరూ ఇంజనీరింగ్ వచ్చిన తర్వాతే తెలుసుకుంటారు లైఫ్లో మనం ఏం అవ్వాలనుకుంటున్నాం, ఏం చేయాలనుకుంటున్నాం. సో మీరేం అవ్వాలనుకుంటున్నారు, మీరేం చేయాలనుకుంటున్నారు? నేను బిజినెస్ చేయాలని. బిజినెస్. మరి ఎందుకు ఇంజనీరింగ్కి వచ్చారు? అంటే ఫస్ట్ మన ప్రాసెస్ అట్టే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి చేయాలని, ఇంకా నాకు ఇక్కడ మంచి సపోర్ట్ దొరికింది. మా ఫ్రెండ్స్ కూడా చాలామంది బిజినెస్లో ఇంట్రెస్ట్గా ఉన్నారు. మేమందరం గ్రూప్గా చేరి ఒకటి చేయాలనుకున్నాం. అందుకే ఇలా బ్లాక్ వేసి. లవ్లీ. సో యూనిటీని రిఫ్లెక్ట్ చేస్తూనే లైఫ్లో ఏం చేయాలనుకుంటున్నారు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు ఇస్ వాట్ యూ గైజ్ ఆర్ ప్లానింగ్. మోస్ట్ ఇంపార్టెంట్గా నాకు నచ్చింది, కేవలం చదువుకోవడానికి మాత్రమే యూనివర్సిటీస్కి, కాలేజెస్కి రాకుండా ఇంకా దే ఆర్ మెనీ థింగ్స్ ఇన్ లైఫ్. ఆఫ్ కోర్స్ ఎడ్యుకేషన్ ప్లేస్ అ మేజర్ రోల్, బట్ ఓన్లీ ప్రోగ్రెస్ కార్డ్స్లో మనకి పర్ఫార్మెన్స్ మార్కులు మాత్రమే కాదు మనల్ని డిసైడ్ చేసేవి ఇస్ వాట్ యూ హ్యావ్ సెడ్. లవ్లీ. నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు? A youngster should balance everything, madam. Absolutely. He should be rugged, at the same time he should be decent. రగ్డ్ గాను ఉండాలి, కొంచెం అలా ఇలా ఉండాలి, నార్మల్గా ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి. అన్నీ బ్యాలెన్స్ చేస్తూ లైఫ్ చదువుకుంటూ పేరెంట్స్కి మంచి పేరు తెస్తూ ఉంటే ఇట్స్ ఏ గుడ్ యంగ్స్టర్ అనే నేమ్ వస్తుంది. మీ పేరు? కౌశిక్. కౌశిక్, ఇది చెప్పండి, నిజంగా ఇప్పటి యంగ్స్టర్స్, ఇప్పటి యూత్ అన్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారా? ఆర్ ఓవర్ స్పీడ్ వెళ్ళొద్దు అంటే ఓవర్ స్పీడే వెళ్తారు, డ్రింక్ చేయొద్దు అంటే డ్రింకే చేస్తారు, స్మోకింగ్, ఇవన్నీ కూడా ఈ జనరేషన్లో అలవాటు అవుతున్న హ్యాబిట్స్ కాదా? ఎస్ మేడం. అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అలానే ఉన్నారు మేడం. అంటే మొత్తం సెల్ఫ్ థింకింగ్ ఉన్న వాళ్ళు మోస్ట్లీ అలా వెళ్ళరు అనుకుంటాను. అంటే అన్ని ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు లైఫ్లో. అంటే ఇప్పుడు జీవితంలో అన్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలా, అప్పుడు కానీ మనుషులు మారరా? మేబీ మేడం, అఫ్ కోర్స్ అన్ని ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే లైఫ్లో. సో ఎక్స్పీరియన్స్ అయ్యే వరకు మంటను ముట్టుకోవద్దు, ముట్టుకుంటే కాలుతుంది అంటే లేదు, ముట్టుకొని కాలాకే మేము మారుతాం అంటారా? ఇప్పుడు మంటను ముట్టుకోకపోతే అది కాలుతుందని ఎవరు తెలియదు కదా. అంటే ఎవరైనా చెప్తే వినరు, మనకి కాలితేనే డెఫినెట్గా వినాలి అంటారు. సపరేట్గా ఉన్నప్పుడు మనం మంటను ముట్టుకున్న తర్వాత అది కాలుతుంది, దాని తర్వాత దాన్ని ముట్టుకూడదు అని మనకి ఐడియా వస్తుంది అనమాట. కొన్నిసార్లు దేర్ థింగ్స్ ఇన్ లైఫ్ ఇర్రిపేరబుల్ డ్యామేజ్ జరుగుతుంది. జరిగిన తర్వాత మనకి తెలివి పెరిగినా చేసేది ఏమి ఉండదు. సో అలా జరగకుండా ముందు జాగ్రత్తగా ఉంటే అబ్సల్యూట్లీ లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ క్రాస్ చేయకుండా మా ఎంజాయ్మెంట్ వరకు ఉండాలి. సో మీతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మార్క్స్ ఒక్కటే ఫోకస్ కాదు, అండ్ లైఫ్లో అన్ని ఎక్స్పీరియన్స్ అయ్యాక ఎక్స్పీరియన్స్ ఇస్ ద బెస్ట్ టీచర్ అని చెప్తున్నారు. ఓకే, కావాలంటే బీటెక్ కావాలి. చెప్పాలంటే ఇప్పుడు మనం బ్లాక్ డే అవన్నీ చేసుకుంటూ ఉంటాం కదా, చాలా మంది స్టూడెంట్స్ ఏమరా అంటే చదువు మీద ప్రెషర్ పడిపోయి చాలా ఇబ్బందులు పడుతూ మార్క్స్ రాక ఫెయిల్ అయిపోయి చాలా మంది సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. మెయిన్గా మేము వాళ్ళకి సిగ్నిఫికెన్స్గా బ్లాక్ డ్రెస్ వేసాం ఈరోజు. ముఖ్యంగా చెప్పాలంటే మార్క్స్ అనేది ఇంపార్టెంట్ కాదు, టాలెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా సరే మనం
ఏదైనా ఒక కోర్స్ చేసేటప్పుడు కానీ ఏదైనా ఒక డిగ్రీ చేసేటప్పుడు మనం ఏం తీసుకున్నాం ఆ డిగ్రీలో నుంచి, అంతే తప్ప నుంచి మార్క్స్ కానీ ఏం కానీ ఉండదు. మాకు కూడా మా టీచర్స్ ఏం చెప్తున్నారంటే ప్లేస్మెంట్స్లో కూడా మీ బిహేవింగ్, మీ క్యారెక్టర్, మీ టాలెంట్ ఎంత ఉందనే చూస్తారు, మీకు మార్క్స్ ఏం కానీ చూడరు. యాక్చువల్గా చెప్పాలంటే మాకు ఇంతమంది ఉన్నాం ఇక్కడ, మాకు ఎవరికి 8 పాయింట్స్ పైన లేవు, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంది. అది ఏంటి మీ టాలెంట్స్తో మేము కూడా షేర్ చేసుకోవచ్చా, వినొచ్చా? టాలెంట్ ఇప్పుడు కాదు, టైం వచ్చినప్పుడు అవే బయటపడతాయి. ఇట్ వాస్ సో గుడ్ టాకింగ్ టు ఆల్ దీస్ పీపుల్. చెప్పింది ఏంటంటే ఇక్కడ మార్క్స్ ఒక్కటే మనిషి లైఫ్ని డిజైన్ చేయవు, ఆర్ ఎల్స్ అవి మాత్రమే దే డోంట్ యాడ్ ఎనీ మీనింగ్ టు లైఫ్. అఫ్ కోర్స్ మార్క్స్ ఆర్ ఇంపార్టెంట్, కానీ లైఫ్లో ప్రతి స్టాండర్డ్లో యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ మేక్ మెమరీస్ అండ్ గెట్ టు దట్ డిస్టైన్డ్ గోల్ అన్నది వీళ్ళు చెప్తున్నమాట. ఇట్ వాస్ లవ్లీ టాకింగ్ టు యూ ఆల్ గైస్. హ్యావ్ ఫన్, ఎంజాయ్ విటోపియా, టూ గుడ్. సో మీకు ఏమైనా సిగ్నేచర్ ఉందా? విటోపియా అన్న దానికి ఏమైనా సిగ్నేచర్ ఉందా? అవునా, నిజమా? ఇది మాత్రం మీకు గుర్తుందా? నాకు అన్ని గుర్తున్నాయి, మీరు కూడా మర్చిపోవట్లేదు. ఏది మీరే వచ్చారు. సరే అదే కెమెరా చూసి చెప్పండి, దీంతో సైన్ ఆఫ్ చేసేద్దాం. నేను మర్చిపోయినా వీళ్ళు మర్చిపోరు.